రాష్ట్రంలో విద్యారంగం రోజు రోజుకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది నేను మాట్లాడడం కాదు, స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థుల డ్రాప్అవుట్స్ అవుతున్నారు అని మాట్లాడారు. అది ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,00,000 మంది, బహుశా ఇది రెట్టింపు ఉండొచ్చు. అందుకని 1,00,000 మంది డ్రాప్అవుట్స్ అయ్యారు అంటే ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులకి విద్యని అందించడంలో విఫలమైంది. దీన్ని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు దీన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేపట్టాల్సింది పోయి కార్పొరేట్ విద్యా సంస్థలకి, ప్రైవేట్ విద్యా సంస్థలకి వత్తాసు పలికే విధంగా, వాటి యొక్క ఫీజుల దోపిడీని, అరాచకాలని వత్తాసు పలికే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ కాలేజీలకి ఎక్కడికెక్కడ అనుమతులు ఇస్తూ ఉన్నారు. సమ్మర్ కాలంలో మొత్తం అన్ని కార్పొరేట్ కాలేజీలు అనుమతులు లేకుండా నడవాల్సినటువంటి తేదీలు కాకుండా నడిచినాయి. కానీ ఒక్క విద్యాశాఖ అధికారి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఒక్కరోజు కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. కార్పొరేట్ విద్యా సంస్థలకి, ప్రైవేటు విద్యా సంస్థలకి ఇష్టానుసారంగా అనేక హక్కులు బహుశా ఆయనే కల్పించినట్లు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు గత 4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఇంకా గత సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు ఉన్నాయి, అంతకుముందు ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్ల సంగతి ఏమిటి, ఇవన్నీ ప్రభుత్వం తేల్చకుండా లోకేష్ గారు పెద్ద ఎత్తున మేమేదో ప్రభుత్వ విద్యని బాగా బలోపేతం చేస్తున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ విద్యలో చేర్చండి అని మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేరాలని కూడా మేము కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లాంటి క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు అమలు చేసేటువంటి విధానాలు ప్రభుత్వ విద్యని నీరుగార్చేలాగా ఉన్నాయి. ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ని తీసుకురాబోతున్నారు. దీనికి ఫీజు రీయింబర్స్మెంట్కి లింక్ పెడతారు. అంటే ఫేస్ కనుక ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో, ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో నెట్ కనుక పనిచేయకపోతే, విద్యార్థుల అటెండెన్స్ కనుక వేయకపోతే, రేపు ఫీజు రీయింబర్స్మెంట్ 75% హాజరు కనుక లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేస్తారు. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేటువంటిది ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధిదారులని తగ్గించుకునే విధంగా ఉంది. అందుకనే ఇట్లా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే విధంగా ఈరోజు వ్యవహరించడం మంచిది కాదు.